పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేవుడి దర్శనానికి వెళ్లిన ఒక చిన్నారి వందలాది మంది చూస్తుండగానే సింహానికి బలయ్యాడు. గుజరాత్లోని గిర్నార్ కొండపై జరిగిన ఈ దారుణం అందరిని వణికిస్తోంది. ఖేడా జిల్లాకు చెందిన 11 ఏళ్ల మయూర్ చౌహాన్ కుటుంబంతో కలిసి గిర్నార్ కొండ ఎక్కుతున్నాడు. ఉదయం సమయం సరిగ్గా 50వ మెట్టు దగ్గరకు రాగానే ఉదయం పూట పొదల్లో మాటు వేసినటువంటి ఒక సింహం ఒక్కసారిగా ఆ బాలుడి పైన అటాక్ చేసి అడవిలోకి లాక్కు వెళ్ళింది. కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఎంత అరిచినా లాభం లేకపోయింది. రంగంలోకి దిగినటువంటి అటవీ శాఖ అధికారులు 100 మీటర్ల దూరంలో బాలుడి శరీర భాగాలను గుర్తించారు. వెంటనే ఆ ఏరియాలో ఉన్న 3 సింహాలను కూడా బంధించారు. అందులో ఒక సింహం బాలుడి శరీర భాగాలను బయటికి కక్కడంతో అదే దాడికి పాల్పడిందని నిర్ధారించారు. భక్తుల భద్రత కోసం గిర్నార్ యాత్రను వెంటనే ఆపేశారు. మొన్న చిరుత, నేడు సింహం. సౌరాష్ట్ర ప్రాంతంలో ఈ వన్యప్రాణుల దాడులు ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గిర్నార్ కొండ. నిత్యం అక్కడికి అనేక మంది భక్తులు వస్తుంటారు. అందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వెళ్లిన 11 ఏళ్ల బాలుడి పైన ఈ సింహం దాడి చేసి ప్రాణాలు తీసింది. శనివారం తెల్లవారుజామున వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖేడా జిల్లాకు చెందిన మయూర్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి గిర్నార్ కొండను ఎక్కుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం యాత్ర మార్గంలోని 50వ మెట్టు వరకు కూడా వీరు అక్కడికి చేరుకున్నారు. కరెక్ట్ 50వ మెట్టు వద్దకు వచ్చినాక పొదల్లో మాటు వేసినటువంటి ఒక సింహము ఆ బాలుడిని చూసి దాడి చేసి అడవిలోకి లాక్కు వెళ్ళింది. కుటుంబ సభ్యులు, తోటి యాత్రికులు, అక్కడున్న వారందరూ కూడా భయంతో కేకలు వేసినప్పటికీ, అదేవిధంగా ఆ బాలుని లాక్కు వెళ్తున్నప్పుడు అరిచి గీపెట్టి దాన్ని భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దాడి జరిగినటువంటి ప్రాంతానికి సుమారుగా 100-120 మీటర్ల దూరంలో బాలుడి యొక్క శరీర భాగాలను గుర్తించారు. అప్పటికే బాలుడు పూర్తిగా శరీర భాగాలన్నీ ఛిద్రమైపోయాయి. గుర్తుపట్టలేనటువంటి విధంగా ఆ బాలుడు అవశేషాలు కుళ్ళిపోయాయి. అనంతరం ఆ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి 3 సింహాలను అధికారులు బంధించి సక్కర్బాగ్ జూకు తరలించారు. వాటిలో ఒక సింహం బాలుడి శరీర భాగాలను బయటికి కక్కడంతో అదే దాడికి పాల్పడి ఉంటుందని అధికారులు ధృవీకరించారు. ఇక భక్తుల భద్రతా దృష్ట్యా వెంటనే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు గిర్నార్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇటీవల వన్యప్రాణుల దాడులు విపరీతంగా పెరుగుతుండడం పట్ల అక్కడికి వస్తున్న యాత్రికులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే భావనగర్ జిల్లాలో జరిగిన చిరుత దాడిలో మరొక బాలుడు కూడా మరణించారు. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు తాజాగా ఇంకొక బాలుడు సింహం దాడిలో మరణించినటువంటి పరిస్థితి ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.